ఉదయం పొద్దున్నే, పొద్దున్నే అంటే 5 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు. పొద్దున్నే చూడనా, పొద్దున్నే చూడండి. ఇక్కడ చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉదయాన్నే ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి అయ్యా, మీరెందుకు ఉదయాన్నే ఇలా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? పని చేయడానికి ఏం లేదండి. చూడనా, వీళ్ళకు పని చేయడానికి ఏమీ లేదంట. సరే, నా దగ్గర పెద్ద ద్రాక్ష తోట ఉంది, వెళ్ళి మీరు పని చేయండి. నాకు ఏది న్యాయం అనిపిస్తే అది ఇస్తాను, సరేనా? సరే అండి. ఏమంట, వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయంట. అలాగే ఉదయం 9 గంటల సమయంలో మళ్ళీ ఏం జరుగుతుందో అదే ప్రాంతంలో గమనిద్దాం. చూడండి అయ్యా, ఉదయం 9 గంటల సమయం అయింది. ఇంకా మీరు సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపణ చేస్తున్నారు. ఎందుకని? ఉదయం 9 గంటల సమయంలో కూడా వీళ్ళకి ఏమీ పని దొరకలేదు. మరి నాకు ఒక పెద్ద ద్రాక్ష తోట ఉంది, వెళ్ళి పని చేస్తారా? నాకు ఏది న్యాయం అనిపిస్తే అది ఇస్తాను, 1 దేనారం ఇస్తాను. మీకు సమ్మతమేనా? సరే, 1 దీనారంకి వాళ్ళు ఒప్పుకొని పనిలోకి వెళ్తున్నారు. నా ద్రాక్ష తోట అక్కడ ఉంది, ఇంకా చాలా మంది పని చేస్తున్నారు, అక్కడికి వెళ్ళండి, పని చేయాలి, పని చేయండి. అలాగే ఉదయం అయిపోయింది, 9 గంటల సమయంలో అయిపోయింది. అలానే ఇంకా నేను వెళ్తూ ఉన్నాను. మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మధ్యాహ్నం 12 గంటల సమయాన్ని కూడా నేను చూశాను. చూసినప్పుడు అక్కడ చాలా మంది వ్యక్తులు మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఏమ్మా, మధ్యాహ్నం 12 గంటల సమయం అయింది, ఎందుకు మీరు ఇక్కడ సమయాన్ని వృధా చేస్తున్నారు? పనేమో దొరకలేదండి. పనేమో దొరకలేదు. సరే, మీకేమీ పని దొరకలేదు కాబట్టి నాకు ఒక పెద్ద ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేస్తారా? నాకు ఏది న్యాయం అనిపిస్తే నేను మీకు ఇస్తాను, సరేనా? సరే. అలాగే అది నా ద్రాక్ష తోట, అది అక్కడికి వెళ్ళి పని చేయండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా నేను చూశాను పిల్లలు, అక్కడ కూడా చాలా మంది సమయాన్ని వృధా చేస్తూ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళతో కూడా నేను వెళ్ళి మాట్లాడాను. చూడండి అయ్యా, మధ్యాహ్నం 3 గంటల సమయం అయింది, మరి ఎందుకు మీరు ఇలా సమయాన్ని వృధా చేస్తున్నారు? సరే, నాకు పెద్ద ద్రాక్ష తోట ఉంది, అక్కడికి వెళ్ళి పని చేయండి, సరేనా? నాకు ఏది న్యాయం అనిపిస్తే అది ఇస్తాను, వెళ్ళండి. ఇదే రకంగా ఉదయం నుంచి పొద్దున పూట, తర్వాత 9 గంటల సమయంలో, 12 గంటల సమయంలో, 3 గంటల సమయంలో ఇదే కొనసాగుతూ ఉంది. సాయంత్రం సమయంలో కూడా, సాయంత్రం 5 గంటలప్పుడు కూడా నాకు ఇదే పనిలో కనిపించారనమాట పిల్లలు. మరి సాయంత్రం 5 గంటల సమయం అయిందయ్యా, మరి మీరు ఏమీ లేకుండా ఇలా కాలక్షేపం చేస్తున్నారు, ఎందుకని? సరే, మీకు పని చేయడానికి ఏమీ లేదు కాబట్టి నాకు పెద్ద ద్రాక్ష తోట ఉంది, నాకు అక్కడికి వెళ్ళి మీరు పని చేయండి, నాకు ఏది ఇవ్వాలనిపిస్తే అది ఇస్తాను, వెళ్ళండి. ఇలా సాయంత్రం 5 గంటల వరకు కూడా అందరూ పని చేస్తూ ఉన్నారు. పని చేస్తూ ఉన్నటువంటి సమయంలో నేను ఇప్పుడు 6 గంటలు అయిపోయింది, పని ముగించే సమయం వచ్చిందనమాట. కాబట్టి అందరికీ నేను ఇప్పుడు వాళ్ళకి తగినటువంటి జీతాన్ని ఇవ్వబోతున్నాను. సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాళ్ళు 2 అమ్మ ముందు, తర్వాత 3 గంటలకు వచ్చిన వాళ్ళు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు, తర్వాత ఉదయమే వచ్చిన వారు, ఉదయం 6 గంటలకి 5 గంటలకు వచ్చిన వారు. చూడండి పిల్లలు, చూడండి అమ్మా, మీరు ఉదయం నుంచి ఆయా సమయాన్ని బట్టి ఇంకా పని ముగిసే గంటలోపే మీరు వచ్చి ఉన్నారు కదా, మీకు తగినట్లుగా, నాకు ఇష్టమైనట్లుగా నేను ఇస్తాను అనుకున్నాం కదా, కాబట్టి మీకు తగిన కూలీని మీరు తీసుకొని వెళ్ళండి. మీరు కూడా
అందరూ చాలా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఏమిటి అందరూ ఆలోచించుకుంటున్నారు? ఐదింటికి పనిచేస్తున్నానికి అప్పుడైనా వచ్చింది. మేము 6ంటికి వచ్చాం, మాకేంటి అక్కడే వచ్చింది. 5ంటికి వచ్చిన వాళ్ళకి 6:30 చూసారా పిల్లలు? పొద్దుననగా వచ్చిన వాళ్ళకి 1 దీనారమే వచ్చింది, సాయంత్రం 5 గంటలు వచ్చిన వాళ్ళకి 1 దీనారమే వచ్చింది. మీకు అసలు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నారు. నేను పిలిచి మీకు ఉద్యోగం ఇచ్చి అందరికీ సమానమైన తీర్పు ఇచ్చినందుకు, నేను మంచివాడిని అయినందుకు మీకు కోపంగా ఉందా? కదా, పక్కన విన్నాను. అర్థమవుతుందా? చూసారా, మనం ఎప్పుడు పరలోకంలోకి చేరాలి అంటే మన స్థితి పౌర స్థితి అంటే మనం ఎప్పుడు